ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కామారెడ్డి టౌన్లో నీట మునిగిన కాలనీలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరదలకు ఆయా కాలనీల్లోకి బురద, మట్టి, చెట్లు కొట్టుకొచ్చాయి. కామారెడ్డి వరదలపై ఇన్ఛార్జి మంత్రి సీతక్క రివ్యూ చేశారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 26 పంచాయతీరాజ్ రోడ్లు, 32 ఆర్ఎన్బి రోడ్లు, 36 చెరువులు తెగినట్లు గుర్తించామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రత గత 2 రోజులతో పోలిస్తే తగ్గినా కూడా వర్షం మాత్రం కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల ఇంకా ముసురుతో కూడినటువంటి చిరుజల్లులతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్నాయి. మొన్న కామారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న నిజామాబాద్ జిల్లాలోనూ సేమ్ అదే పరిస్థితి మనకు కనపడింది. నిజామాబాద్ జిల్లాలోని రూరల్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడ్డాయి. దాదాపు 43 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నిన్న నిజామాబాద్ జిల్లాలో నమోదైంది. దీంతో చాలా చోట్ల చెరువుల గన్లు పడ్డాయి, చాలా చోట్ల రోడ్లు తెగిపోయినాయి, చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయినాయి. ఇటు ఇందల్వాయి, దర్పల్లి మండలంలోని దాదాపు 4 గ్రామాలు ప్రస్తుతం వరదలో చిక్కుకున్నాయి. ఇక అటు కామారెడ్డి జిల్లాలో అయితే వరద యొక్క ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా నీళ్ళలో మునిగినటువంటి కాలనీలు ఇంకా పూర్తి స్థాయిలో తేలుకోలేదు. ఇప్పటికే కామారెడ్డి పట్టణంలోని చాలా కాలనీలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ప్రధానంగా హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీ, బతుకమ్మకుంట కాలనీ, విద్యానగర్ కాలనీలు అయితే ప్రస్తుతం ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. చాలా చోట్ల వరద నీటి ప్రవాహం తగ్గినా కూడా మొన్న వరదకు పెద్ద ఎత్తున చెట్లు చేమ అంతా కూడా కొట్టుకొచ్చింది. పెద్ద ఎత్తున బురద, మట్టి కూడా ఇళ్లలోకి కొట్టుకొచ్చింది. ప్రస్తుతం ఈ కాలనీలో ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రస్తుతం కాలనీలన్నీ కూడా నిర్మానుష్యంగా మారినాయి. ఇంకా వాటిని క్లీన్ చేసే పరిస్థితి కూడా ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. ఇక దీనికి తోడు భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు పూర్తిగా నిండిపోయినాయి. చాలా చోట్ల సామర్థ్యానికి మించి ప్రస్తుతం నీటి మట్టం ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. ఇంకా నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం 1,70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 23 గేట్లను ఎత్తినటువంటి అధికారులు సేమ్ అంతే మొత్తంలో 1,73,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. 1,405 అడుగుల సామర్థ్యం నీటి మట్టం ఉండేటువంటి ప్రాజెక్టులో ప్రస్తుతం 1,404 అడుగుల నీరుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిజాం సాగర్లో ఉంది. మరోపక్క కామారెడ్డి జిల్లాలోని మరో ప్రాజెక్టు కౌలాసనాల ప్రాజెక్టు కూడా ప్రస్తుతం గేట్లు ఎత్తినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15,600 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంతే మొత్తంలో దిగువకు నీటిని వదులుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం 6 గేట్ల ద్వారా ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. సో ఈ 2 నీరు దీంతో పాటు కళ్యాణి వాగు ప్రాజెక్టు, పోచారం వాగు ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున నీరంతా కూడా దిగువకు వస్తుంది. ఇప్పటికైతే పోచారం ప్రాజెక్టు సేఫ్గా ఉన్నప్పటికీ కూడా నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న వర్షాలకు ఏదైతే బుంగబడిందో ప్రాజెక్టుకు దాన్ని పూడ్చేటువంటి పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఇసుక బస్తలతో ఆ ఒక ప్రాజెక్టు గండిపడినటువంటి ప్రాంతాన్ని పూడుస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి చాలా చోట్ల వరద ప్రభావం ఇంకా కనిపిస్తుంది. నిన్న సీఎం ఏరియల్ సర్వే చేశారు. తర్వాత మంత్రి సీతక్క అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా వరద వల్ల ఎట్లాంటి నష్టం జరిగింది, కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాలని ఒక టీంను రెడీ చేసి గ్రౌండ్కు పంపాలంటూ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. సీఎం కూడా నేరుగా కలెక్టర్తో మాట్లాడుతూ పదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికైతే కామారెడ్డి జిల్లాలో నిన్న రివ్యూలో అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న సీతక్క రివ్యూ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాన్ని ప్రస్తావించారు. అందులో ప్రధానంగా 26 పంచాయతీరాజ్ రోడ్లు, 32 ఆర్ఎండ్బి రోడ్లు, దాంతోపాటు 36 చెరువులు కట్టలు దిగినట్టుగా కూడా చెప్పారు. చాలా చోట్ల రోడ్లు దిగిపోయినాయి, చాలా చోట్ల చెరువులు దిగిపోయినాయి. దీంతో పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. సుమారు 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రస్తుతానికైతే ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇంకా అధికారులు అధికారికంగా ఎట్లాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇటు నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ప్రస్తుతం 39 గేట్ల ద్వారా దాదాపు 4,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 39 గేట్ల ద్వారా 5,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా వరద యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇట్లాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే వరద యొక్క ప్రభావం, వర్షం యొక్క ప్రభావం మనకి ఇంకా కనిపిస్తుంది. చాలా చోట్ల ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక రోడ్డులో లో లెవెల్ వంతెన వద్ద మనం ఉన్నాము. ఇది పులాంగ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇట్లా నిజామాబాద్ జిల్లాలోని వాగులన్నీ పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. దీంతో
సమీప ప్రాంతాల రోడ్లపై నుంచి వరద నీరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. అటు కామారెడ్డి బిక్కునూరు మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి, పాల్వంచ బిక్కునూరు మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి, కామారెడ్డి రాజంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి, హైదరాబాద్ కామారెడ్డికి నిన్నటి వరకు రాకపోకలు నిలిచిపోయినాయి. నిన్న సాయంకాలం కొంత తాత్కాలిక మరమ్మతులు చేసి వన్ వే ద్వారా ప్రస్తుతం కామారెడ్డి హైదరాబాద్కి అయితే సర్వీసులను రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ జరగలేదు. రైలు స్టార్ట్ కావడానికి మరింత సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి విషయాన్ని రైల్వే శాఖ చెప్తుంది. సో మొత్తం మీద గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అయితే వరద బీభత్సాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో వరద యొక్క స్థాయిని, వరద యొక్క ప్రమాదాన్ని అంచనా వేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ మంత్రి సీతక్క సూచించారు. అధికారులకు కూడా పూర్తిస్థాయి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో తిరిగి వాళ్ళ ఇళ్లలోకి వచ్చేందుకు పూర్తిస్థాయి ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ప్రధానంగా ఇళ్లలోకి పెద్ద ఎత్తున మట్టి బురద కొట్టుకొచ్చింది. సో వాటిని శుభ్రం చేసుకుంటే కానీ ఇళ్లలోకి వచ్చి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ముందుగా వాటర్ ట్యాంకర్ల ద్వారా, సరిపడా వాటర్ ట్యాంకర్ల ద్వారా కామారెడ్డి మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆ ఇళ్లను క్లీన్ చేసే పనిలో ఉండాలంటూ అధికారులకు సూచించినట్టుగా కూడా మంత్రి సీతక్క చెప్పారు. దీంతో పాటు ఎవరికైతే ఆస్తి నష్టం జరిగిందో, పంట నష్టం జరిగిందో వారందరినీ కూడా ఆదుకుంటామని చెప్పారు. రైతులు ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్న, సోయా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అట్లాంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో, పంటలు దెబ్బతిన్నటువంటి రైతులకు సంబంధించి అగ్రికల్చర్ శాఖ ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆమె కోరారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏ మేరకు పంట నష్టం జరిగింది, ఏ మేరకు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. దాంతోపాటు నిన్న రివ్యూ తర్వాత మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేక ప్యాకేజ్ని ఇవ్వమంటూ కామారెడ్డికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అట్లాగే ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి సీఎం గారితో మాట్లాడి అవసరమైతే కామారెడ్డికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ కోరుతామంటూ కూడా నిన్న సీతక్క చెప్పడం జరిగింది. సో ఇట్లా ప్రధానంగా అయితే భారీ వరద కారణంగా కామారెడ్డి జిల్లా అయితే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఇంకా తేరుకునే పరిస్థితి లేదు. వరద ప్రభావం మనకి ఇంకా చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలున్నాయో సహాయక చర్యలు చేపట్టాలంటూ సూచించింది. చాలా చోట్ల విద్యుత్ లైన్లు దిగిపోయినాయి, చాలా చోట్ల విద్యుత్ పోల్స్ పడిపోయినాయి, చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, చాలా చోట్ల రోడ్లు దిగిపోయినాయి, చాలా చోట్ల గన్లు పడ్డాయి. సో ఇట్లా రకరకాల సమస్యలు అయితే ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళాలి. గ్రౌండ్లో పరిస్థితిని అంచనా వేసి ఒక నివేదిక ఇస్తే దాని మేరకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఎట్లాంటి ప్రణాళిక రూపొందించాలి, ఎట్లాంటి ప్యాకేజీలు ఇవ్వాలని సీఎంతో మాట్లాడి డిసైడ్ చేస్తామంటూ కూడా మంత్రి సీతక్క చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే ఒకవైపు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసినాయి. నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షాలు నిజామాబాద్ జిల్లాలో కూడా కొంత ఆందోళనకర పరిస్థితులను తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరో 2 రోజుల పాటు కూడా ఐఎండీ అలర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే భారీ వర్షాల ప్రభావం ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కామారెడ్డి పట్టణం అయితే కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం ప్రస్తుతం మనకు కామారెడ్డి పట్టణంలో కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒకవైపు ప్రాజెక్టులు నిండుకున్నాయి, మరోపక్క భారీ వరదలకు వాగులు, వంకలు, చెరువులు ఎక్కడికక్కడ పొంగిపోలుతుంది. సో ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా తీవ్ర పంట నష్టం జరిగింది. సో కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాని, ప్రస్తుతం జరిగినటువంటి వరద నష్టాన్ని అంచనా వేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కామారెడ్డికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో గత 3 రోజులుగా ఉన్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.